సూర్యుడికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రహం అని అందరికీ తెలుసు. ఆ గ్రహం నుండే వెలుగు, వేడి వస్తుంది. కానీ ఈ ఏడాది సూర్యుడిలో జరిగే మార్పుల వల్ల అనేక సంఘటనలు చోటు చేసుకొని ఉన్నాయి. ప్రస్తుతం మన గ్రహం సోలార్ పీక్ లో ఉంది. ఈ ఏడాది సూర్యుడిపై సౌర తుఫాన్లు ఏర్పడనున్నాయి. దీని కారణంగా టెలికమ్యూనికేషన్, విద్యుత్ గ్రిడ్లపై తీవ్ర ప్రభావం పడనుంది. సూర్యగ్రహం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ప్రతి 11 ఏళ్లకు ఒకసారి సూర్యుడిపై సోలార్ సైకిల్ ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడి నుంచి విపరీతమైన వేడి వెలువడుతుంది. దీన్నే సోలార్ మ్యాక్సిమం లేదా సోలార్ పీక్ అని పిలుస్తారు. 2025లో 25వ సోలార్ సైకిల్లోని సోలార్ మ్యాక్సిమం ఏర్పడుతోంది. అయితే ఇది జూలై 2025 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో సూర్యుడి నుంచి ఎక్కువగా సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ విడుదలవుతాయి. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల అయస్కాంత కణాలు అంతరిక్షంలో విడుదలవుతాయి. ఇవి భూమిని తాకిన సమయంలో సౌర తుఫాన్లు, జియో మ్యాగ్నెటిక్ సైక్లోన్స్ ఏర్పడతాయి. ఇవి ఆధునిక సాంకేతికతలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈ సౌర తుఫాన్లు రోజువారీ జీవితంలో ఉపయోగించే అనేక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా అంతరిక్షంలోకి వెలువడిన తర్వాత ఈ సౌర తుఫాన్లు ఎక్కువగా శాటిలైట్లను దెబ్బతీస్తాయి. ఇవి మన ఫోన్ కాల్స్, ఇంటర్నెట్, జీపీఎస్ సేవలకు ఆటంకం కలిగిస్తాయి. 2003లో ఒక సౌర తుఫాన్ కారణంగా కొన్ని ఉపగ్రహాలు తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం శాటిలైట్లపైనే ఆధారపడుతోంది. ఈ సమయంలో సౌర తుఫాన్ల కారణంగా శాటిలైట్లపై ప్రభావం పడితే అది కమ్యూనికేషన్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఇక సౌర తుఫాన్లు భూమి అయస్కాంత క్షేత్రంలో సంకర్షణ చెంది విద్యుత్ లైన్లలో బలమైన కరెంట్లను సృష్టిస్తాయి. ఇది ట్రాన్స్ఫార్మర్లను దెబ్బతీస్తుంది. దీంతో పవర్ కట్లు సంభవించవచ్చు. 1989లో కెనడాలోని క్యూబెక్లో ఒక సౌర తుఫాన్ కారణంగా 6 మిలియన్ల మంది 9 గంటల పాటు విద్యుత్ లేకుండా ఉన్నారు. ఇక హై ఆల్టిట్యూడ్ విమానాలు, ముఖ్యంగా ధ్రువ మార్గాల్లో ప్రయాణించే వాటిపై సౌర తుఫాన్లు ప్రభావం చూపుతాయి. రేడియేషన్ స్థాయిలు పెరగడం వల్ల కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఆగిపోయి పైలట్లు, ప్రయాణికులు రేడియేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వంటి స్థావరాలు సౌర తుఫాన్ల వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంది. 2022లో స్టార్లింక్ ఉపగ్రహాలు ఒక సౌర తుఫాన్ కారణంగా కక్ష నుండి బయటకు వచ్చేశాయి. అయితే అత్యంత భయంకరమైన సౌర తుఫాన్ సంభవించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1859లో వచ్చిన కారింగ్టన్ ఈవెంట్ అనే సోలార్ సైక్లోన్ కారణంగా టెలిగ్రాఫ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అలాంటి ఘటన ఇప్పుడు జరిగితే కొన్ని బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుంది. అయితే ఈ ఏడాది చిన్న లేదా మధ్యస్థాయి సోలార్ సైక్లోన్స్ సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. దీనివల్ల రేడియో సిగ్నల్స్కు అంతరాయం ఏర్పడడంతో పాటు విద్యుత్ సరఫరాలు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. సౌర తుఫాన్ల నుంచి రక్షించుకునేందుకు కొన్ని చర్యలు తీసుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు. విద్యుత్ గ్రిడ్లను బలోపేతం చేయడానికి ట్రాన్స్ఫార్మర్లను రక్షించే సర్జ్ ప్రొటెక్టర్లను ఇన్స్టాల్ చేయాలని, అలాగే గ్రిడ్ ఆపరేటర్లు సౌర తుఫాను హెచ్చరికలను పొందినప్పుడు విద్యుత్ ప్రవాహాన్ని తగ్గించాలని చెబుతున్నారు. ఇక శాటిలైట్లను రేడియేషన్ రెసిస్టెంట్ మెటీరియల్స్తో తయారు చేయడం, సౌర తుఫాను సమయంలో ఉపగ్రహాలను సేఫ్ మోడ్లోకి మార్చడం మంచిదని సూచిస్తున్నారు. ఇక నాసా, ఎన్ఓఏఏ సహా ఇతర స్పేస్ ఏజెన్సీలు నిరంతరం ఈ సోలార్ సైక్లోన్ను పర్యవేక్షిస్తూ ఉంటాయి. సౌర తుఫాన్ ఏర్పడడానికి 2 రోజుల ముందే ఈ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేస్తాయి. ఇక భారత్ పైన ఈ సౌర తుఫాన్ల ప్రభావం అధికంగానే చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్ ఎక్కువగా టెలికమ్యూనికేషన్, విద్యుత్ గ్రిడ్లు, శాటిలైట్ సర్వీసులపైనే ఆధారపడుతుంది. ఇక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సౌర కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. అయితే ఈ ఏడాదిలో వచ్చే సౌర తుఫాన్లపై ఇస్రో హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ సౌర తుఫాన్లు సూర్యుడిపై వచ్చే సహజ మార్పు కారణంగా జరిగే ప్రక్రియ అయినా అది ఆధునిక సాంకేతికతను కొత్త సవాళ్లు తెచ్చిపెడుతోంది.